హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఓకే బాబు. సార్, తెలుగుదేశం అధిష్టానం అయ్యన్న పాత్రుడి గారిని స్పీకర్ గా సెలెక్ట్ చేసుకుంది అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం మనం చూస్తున్నాం సార్. మరి స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎలా ఉంటుంది, మీ ఒపీనియన్ సార్ దీనిపై? మరి వార్తలు నిజం ఉందంటారా సార్? అంటే నా ఒపీనియన్ చెప్పమంటారా? అయ్యన్న పాత్రుడు బాగా మాట్లాడే వ్యక్తి. ఆయన నూరు కట్టేశారు మాట. ఎందుకంటే అసలు యాక్చువల్గా వీళ్ళు మొత్తం కొడాలడానికి, పేరునానికి, రోజాకి, తర్వాత ఎవరు ఇంకెవరున్నారంటే అక్కడ అనిల్ కుమార్ యాదవ్, మొత్తం 5-6 గొంతులకి ఈయన ఒక్క గొంతుతో సమాధానం చెప్పేవాడు. ఐదుగురు 6గురు మాట్లాడిన మాటలకి ఈయన అనుభవంతో ఒక్కటే సమాధానం చెప్పేవాడు. వాళ్ళ 5గురు మాటల కంటే ఈయన మాటలు బాగుండేవి. ఈయన మాటల్లో విశేషం ఏంటంటే నవ్వుతూ వింటారు, మళ్ళీ ఎక్కడో అమ్మో అది కరెక్టే కదా అనిపిస్తుంది అన్నమాట. తగలవలసిన వాళ్ళకి తగులుతాయి దెబ్బలు, బట్ వినేవాళ్ళు మాత్రం నవ్వుతారు. అది అతని చతురత. ఆయన కూడా మరి ఏదో పక్క అక్కడ వెనక డ్రైనేజీ ఉన్న స్థలంలో చిన్న ఆయన కట్టడం కట్టాడు. జగన్ రాగానే అయ్యన్న పాత్రుడి మీద చేయగలిగింది ఏమి లేక అది కూలగొట్టేశాడు అన్నమాట. కూలగొట్టేశాడు. చాలా అక్కడి నుంచి కేసులు పెట్టాడు, అన్నీ అయ్యాయి. అక్కడంతా జనాలందరూ కూడా తిరగబడ్డారు, అది వేరే విషయం. అప్పటి నుంచి మైకి పుచ్చుకొని ప్రతిరోజు ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా, ఎక్కడ వైసీపీ వాళ్ళు నోరు పారేసుకున్నా దానికి కౌంటర్ ఇస్తూనే వచ్చాడు ఇంతవరకును. అలాగా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వత్తాసు పలుకుతూ కౌంటర్ ఇచ్చిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఒకరు. వాళ్ళు మర్చిపోకూడదు, ఎందుకంటే మర్చిపోతే చరిత్ర క్షమించదు. అయితే ఇక్కడ మరి దీనికి ఏదో స్పీకర్ పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకి ఏదైనా మంచి పదవి ఇస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఇంకోటి ఉంది. వీరికి 5 సంవత్సరాల పాటు మంత్రి పదవులు కాదనుకుంటా ఇవి. ఎందుకంటే పార్టీకి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామందిని సాటిస్ఫై చేయాలి. కనుక ఈ 2.5 ఇయర్స్కే పరిమితం ఏమో అనుకుంటున్నాను. అలా అయినట్టయితే మరి ఈయన స్పీకర్గా కంటే మిగతా అంటే ఇంకా పనిచేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు, అంటే ఆ చురుకుదనం ఉంది. శక్తి సామర్థ్యాల కంటే చురుకుదనం, యాక్టివ్నెస్ ప్రధానం అన్నమాట. అది ఆయనలో ఉంది. కాబట్టి ఒక చోట కూర్చోబెట్టే కంటే ఆయన ఏదో కొంచెం పనులు పురమాయిస్తే బాగుంటుందేమో అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అది మా ప్రాంతమే కనుక. ఇకపోయినట్టయితే అయ్యన్న పాత్రుడి గురించి మనం చెప్పుకోవాలి. ఈ వాజ్ ఎ వెరీ సిన్సియర్ అండ్ సీరియస్ లీడర్. ఎక్కడ వెన్ తెలుగుదేశం వాజ్ స్టార్టెడ్, ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రారంభ సమయం నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్లో ఆయన ఒకడు. ఎవరు? అయ్యన్న పాత్రుడు ఒకడు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, కొంతమంది ఉన్నారన్నమాట. అందువల్ల వాళ్ళకి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జరిగినటువంటి అవకతవకలు, సూక్ష్మంగా తెలుగుదేశం తాలూకు యావత్ చరిత్ర తెలిసిన మనుషులు మాట. వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం మనకుంది. తర్వాత అయ్యన్న పాత్రుల్లో జనం వెంట అయ్యన్న పాత్రుడు ఉంటాడు. ఎందుకంటే జనం వచ్చారు కదా, సహజంగా ప్రజలకి అందుబాటులో, అంటే పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా అందుబాటులో ఉంటాడు ఒకటి. మూడోది ఏంటంటే కొంతమంది హైఫైగానే బతకడానికి ప్రయత్నం చేస్తారు, తప్పు లేదు. ఇప్పుడు మరి అశోక్ గజపతిరాజు ఉన్నాడు విజయనగరంలో, చాలా హైఫైగా ఉంటాడు అన్నమాట. 2-3 చెక్ చేసిన తర్వాత ఆ పేరుని కన్ఫర్మ్ చేస్తే ఆ పేరునేమో వాళ్ళ కూతురు చూసి రమ్మంటే మనం వెళ్ళాలి. దీనికి అలా కాదు. ఎవడైనా సరే మామూలుగా అరటిపళ్ళు అమ్ముకున్నోడు వచ్చినప్పుడు కూడా వచ్చేస్తాడు, ఎక్కడ ఏం జరిగిందిరా పద అంటాడన్నమాట. డబ్బు సంపాదన మీద ఎక్కువ దృష్టి పెట్టడు, కానీ ప్రజాసేవ మాత్రం బాగా చేస్తాడు. అంటే లేకపోతే ఈరోజు అయ్యన్న పాత్రుడు ఎక్కడుండాలో మిగతా వాళ్ళందరూ కట్టించుకున్నట్టుగా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండేవాడు అన్నమాట. లేదు, చాలా శాఖలకి మినిస్టర్గా అంతకుముందు మంచి మంచి అంటే శాఖలకి ఆయన మినిస్టర్ అయినప్పుడు కూడా ఆ ఇల్లు చూసారా మీరు? మామూలుగా జస్ట్ సున్నం వేసిన ఇల్లు మాట.
ఓ భారీగా ఇల్లు కట్టారు. ఒక 300 గజాలు, 400 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. మన పల్లెటూరులో పాత ఇల్లు ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. కొద్దిగా వెడల్పుగా ఉంటుంది. అంటే ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తున్నానన్నమాట. అంటే ఏమిటి, స్వార్థం ఎక్కువ లేకుండా. గురజాడ కూడా అదే చెప్పాడు కదా, సొంత లాభం కొంత మానుకు అని చెప్పాడు కదా. ఆ గురజాడ మాటలు సరిపోయేలాగా ఉంటారు వీళ్ళు. ఇంకా పెళ్ళం పిల్లలు ఉన్నోళ్ళు, పెద్ద కుటుంబం ఉన్నోళ్ళు ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. కానీ ప్రజల కోసం పాటుపడేటువంటి నాయకుల్లో మనకి అయ్యన్న పాత్రుడు ఒకడు. ఓకే. అయ్యన్న పాత్రుడు గారు కాకుండా ఇంకెవరన్నా స్పీకర్ గా ఎవరు సూట్ అవుతారు సార్ మీ ఒపీనియన్ లో? అంటే చాలా మంది పేర్లు వినిపించాయి. మన రఘురామకృష్ణరాజు గారి పేరు కూడా ఆ మధ్య వినిపించింది. అక్కడ స్పీకర్ పోస్ట్కి రఘురామకృష్ణరాజు గారు యాక్సెప్ట్ చేస్తే ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరండి. అంటే స్పీకర్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చట్టం తాలూకు పరిధులు, చట్టం గురించి అంటే పరిపూర్ణంగా కాకపోయినా మొత్తం 3/4 తెలిసినా పర్వాలేదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన వాళ్ళని బుల్డోజ్ చేయాలి. ఎలా చేస్తాడు, చట్టంలో సెక్షన్ చెప్పి వాడు బుల్డోజ్ చేస్తారన్నమాట. మీరు మాట్లాడుతున్న తప్పు, కూర్చోండి అని చెప్పాలి. అలా కాకుండా కూర్చో 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 అంటే బాగుండదు. అది ఎందుకు కూర్చోమని చెప్పాలి, ఎందుకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు, దీనికి ఏ శిక్ష చెప్పాలి. ఇంత ఉంది వ్యవహారం, అర్థమైందా? అందువల్ల ఆయన ఒప్పుకుంటే మాత్రం హీఈస్ ది నెంబర్ 1, టాప్ 1, ద బెస్ట్. అలా కాకుండా మామూలుగా వెళ్ళిపోయి ది స్పీకర్ అంటే వెళ్ళి కూర్చొని మాట్లాడేవాడే. అంటే స్పీకర్ అంటే మాట్లాడేవాడు కాదు, దేన్ని రికార్డుల్లో ఉంచాలో, దేన్ని రికార్డుల్లోంచి తొలగించాలో, ఎవరిని ఎంతవరకు మాట్లాడనివ్వాలో. ఒక్కొక్కసారి ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తుంటారు అధికార పక్షం. అప్పుడు ఏం చేయాలంటే అధికార పక్షం అయినప్పుడు కూడా ఎంత పెద్ద నాయకుడైనా మీరు మాట్లాడుతుంది తప్పు, ప్లీజ్ సిట్ డౌన్ అని చెప్పాలి. అప్పుడే ఆ సభకు ఒక హుందాతనం ఉంటుందన్నమాట. ఇప్పుడు అంటే శాసనసభలో కూర్చున్నప్పుడు నీ అమ్మ ముగ్గురు సమ్మ, నా ముగ్గురు సమ్మ ఇది అంటారు కదా, పప్పుగాడు 420 గాడు అన్నప్పుడు స్పీకర్ ఏం చేయాలండి, వాడిని సస్పెండ్ చేయొద్దు. అలాగా నోరు మూసుకొని కూర్చొనే స్పీకర్లు తగలడ్డారు కనుకే కదండి అంతగా పేటరేగిపోయారు. ఒకడు యాక్ట్ చేస్తాడు, ఒకడు బూతులు తిడతాడు, ఒకడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. అరే కామన్ సెన్స్ పాయింట్ అండి. ఎవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడో వాడిని పూర్తిగా వాడిని సస్పెండ్ చేయొద్దు. ఒక పక్క అది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి ఏడుస్తున్నట్టయితే వాట్ యాక్షన్ హ్యావ్ టేకెన్? నవ్వుకున్నారు మీరు. అదా నవ్వుకున్నందుకే కదా కురుక్షేత్రం సంగ్రామం వచ్చింది. అందుకే అంత అవమానం చేశారు కాబట్టి వాళ్ళు ప్రోటోకాల్ చేయలేకపోయినా వాళ్ళు అభిమానులు చేస్తున్నారు, తప్పేంటంటాను నేను. అంతే కదా. అయితే స్పీకర్ మాత్రం నాకు ఇక ముందు ఎవరైనా స్పీకర్ పెడితే కొంచెం విలువలు ఉండాలి, సభని కంట్రోల్ చేయాలి. అలాగే స్పీకర్లో అప్పుడు లోక్సభలో ఒకనొకప్పుడు నీలం సంజీవ్ రెడ్డి మర్చిపోయింది భారతదేశానికి. మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా చదువుకున్నాడు ఆయన. చదువుకొని జస్ట్ అక్కడ ఉత్తరాది వాళ్ళు బుల్డోజ్ చేస్తారు కదా, అలాగే టైటన్ చేసి పారేసాడు అంతే, ఎవరిని మాట్లాడించాడు కాదు. ఇది నెంబర్ 1 స్పీకర్. అలాగ ఉండాలన్నమాట. అంటే మీకు ఎప్పుడు అంటే వ్యవహారం అంతా తెలిసిన తర్వాత ఎవరిని పెట్టాలి, ఎవరిని ఎంతవరకు మాట్లాడాలి, ప్రతిపక్షానికి ఎన్ని నిమిషాలు టైం ఉంది, ఇవన్నీ తెలిసి ఉండాలి. కరెక్ట్ టైం కూడా అబ్జర్వ్ చేయాలి, అంతే మాట్లాడాలి. అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. రోజుల తరబడి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతుంటే కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.